ఇప్పుడు పోయిన నెల 15వ తేదీ నుంచి వెహికల్స్ అన్నీ ఫిట్నెస్ చేయడానికి తేదీ గడువు ఇచ్చారు వాళ్ళకి. ఆ గడువు లోపల ఫిట్నెస్ చేసుకున్న బండ్లన్నింటినీ మేము ఎగ్జామ్ చేస్తున్నాము. ఫిట్నెస్ లేని వాహనాలు, ఇంకా పేపర్ లేని వాహనాలు ఏవేవి ఉన్నాయో స్కూల్కి సంబంధించిన బండ్లు, ఆ బండ్లన్నీ సీజ్ చేయాలని చెప్పి మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విజిలెన్స్ అధికారులు అందరూ మాకు మా జేటీసీలు, ముగ్గురు జేటీసీలు ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారంగా మేము ఇప్పుడు చెకింగ్ నిర్వహిస్తున్నాం. ఈ చెకింగ్లో దీని ప్రకారంగా మా ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించిన మొత్తం ఎన్ఫోర్స్మెంట్ అందరు స్టాఫ్ కలిసి నిన్న ఒక 15 బండ్లు, ఇవాళ ఒక 20 బండ్లు వెహికల్స్ సీజ్ చేశాం. అవన్నీ స్కూల్కి సంబంధించిన బండ్లు. ఇప్పుడు ఈ వెహికల్ ఉంది, ఈ వెహికల్కు ఫిట్నెస్ లేదు. అట్లా ఇంకా వేరే బండ్లు ఉన్నాయి, అవి అన్అథరైజ్డ్గా నడుస్తున్నాయి. అవి నాన్ ట్రాన్స్పోర్ట్ బండ్లు ఉన్నాయి, అవి ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వాటికి కూడా ఫిట్నెస్, పర్మిట్ అన్నీ తీసుకోవాలా. అవి లేకుండా నడుస్తున్నాయి. అలాంటి బండ్లు కూడా మేము దాదాపుగా ఒక 25-40 బండ్ల వరకు సీజ్ చేస్తాం. అవి ఇక ఆ ప్రకారంగా ఇవి మా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నాం డైలీ. నిన్న ఒక 25 వెహికల్స్, ఇవాళ ఒక 20-25 వెహికల్స్ సీజ్ చేస్తాం ఇప్పటి వరకు. వాళ్ళు ఫిట్నెస్ చేసుకోకుండా అలాగే తిరుగుతున్నారు కాబట్టి ఆ వెహికల్స్ సీజ్ చేయాల్సి వస్తుంది. ఆ ఉన్న పీరియడ్లో మాక్సిమం వెహికల్స్ ఫిట్నెస్ చేయించుకున్న బండ్లు ఏవైతున్నాయో వాళ్ళ మీద మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ బండ్లు సీజ్ చేస్తున్నాం. ఈ నెల 10 తారీఖు 15 తారీఖు వరకు చేయించుకోవాలన్నాను. ఇప్పటివరకు చేయించుకోకుండా ఉంటే ఎట్లాగా? 10 తారీఖు దాటిపోయింది, కేసులు రాస్తున్నారు. స్కూల్ ఓపెన్ అయినప్పుడు బగర్ ఫిట్నెస్ బండ్లు నువ్వు ఎట్లా తీసుకపోతావు? ఆర్ఫనైజ్ పిల్లలు అంటున్నావు. నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలా. బండికి ఏం లేకుండా నువ్వు బండిలో తీసుకపోతే ఎట్లా బాబు? సరే, బండికి రిలీజ్ ఆర్డర్ తీసుకొచ్చుకో, అంతా చేపించుకోండి. వెనకాల సీట్ లేదు, సరిగా లేవు, సైడ్ నెంబర్ లేవు.